నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అంగన్వాడీ కార్యకర్తలు దున్నపోతుకు తమ డిమాండ్ పత్రాన్ని అందించి వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 22 రోజులుగా తాము నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ప్రభుత్వ తీరుకు నిరసనగా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. చైతన్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మేము సమ్మె చేయడము రాష్ట్ర ప్రభుత్వం నుంచి 22వ రోజుకు చేరింది. ఈ 22 రోజుల నుంచి మేము జీతాలు లేకుండా స్కూళ్ళు మూసేసి చేస్తున్నా కానీ ముఖ్యమంత్రి గారిలో ఏ చలనం లేదు. ఈరోజు కూడా మేము సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ఇస్తాడేమో అనుకున్నాం, లేదా న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ గిఫ్ట్గా ఏమన్నా జీతం పెంచుతాడేమో అనుకున్నాం. అయినా కానీ ఆయన పుట్టినరోజు కూడా చూసాము. ప్రభుత్వంలో ఎట్లాంటి చలనం లేదు. కాబట్టి ఈరోజు దున్నపోత మీద వానపడినట్టుంది ప్రభుత్వం వైఖరి. అందుకే ఈరోజు దున్నపోతకి వినతి పత్రం వేయడానికి వచ్చాం.